అమరావతియే శాశ్వత రాజధాని, ఒకే ఒక రాజధాని అనే విధంగా ఒక తీర్మానాన్ని పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఈ అమరావతి ప్రాంత వాసులందరికీ కూడా ఇది చాలా శుభకరమైన పరిణామం అండి. ఎందుకనంటే అమరావతి వాసులందరూ కూడా ఎన్నో పాతలు పడ్డారు. గత గవర్నమెంట్ లో బూటకాలతో తన్నించుకొని, అలాగే అమరావతి టు తిరుపతి అని చెప్పేసి పాదయాత్రలు చేసి వాళ్ళందరూ కూడా నిద్రాహారాలు లేక మరి అమరావతి వాసులందరూ కూడా ఎంతో కష్టపడి ఎన్నో చేసి అమరావతిని పొందారు. ఈ రోజున అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎక్కడికి వెళ్లకుండా, విదేశాలకు వెళ్లకుండా అమరావతి ప్రాంత వాసులందరూ కూడా పిల్లలు కూడా చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసి ఎంతో డెవలప్మెంట్ అయితే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఒక మంచి పరిణామం జరిగిందని చెప్పేసి అమరావతి ప్రాంత వాసులు అందరూ కూడా నిర్భయంగా గుండెల మీద చేయలేసుకొని పడుకోవచ్చు. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎన్ని క్యాపిటల్ సిటీలు వచ్చినా సరే అమరావతి ఏకైక రాజధాని, అమరావతి క్యాపిటల్ గా నిలబడిపోతుందని చెప్పేసి ప్రాంతవాసులు అందరూ కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా క్యాపిటల్ అమరావతిని వ్యతిరేకిస్తానే ఉన్నారండి. వైసీపీ గవర్నమెంట్ మొత్తం అమరావతి అవ్వకూడదని చెప్పేసి ఎన్నో ప్రయోగాలు చేసింది. అవన్నీ కూడా ధీటుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అమరావతి వాసులకి వచ్చిన మహత్తరమైన గిఫ్ట్ అండి ఇది. రానున్న రోజుల్లో కూడా అమరావతి సస్యశ్యామలంగా ఉండి ప్రాంత వాసులందరూ కూడా సుస్థిరంగా గుండెల మీద చేయలేసుకుని పడుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నాము. ఏకైక క్యాపిటల్ సిటీ అమరావతి, రాజధాని అమరావతేనండి. దీంట్లో ఏకాగ్రీవంగా ఎటువంటి మార్పు ఉండదన్నమాట. అది గత 5 సంవత్సరాలు బట్టి మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అలాంటి ఈ రోజు గర్వంగా మా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకునే పొజిషన్ లో ఉన్నాము. తెలుగువాడికి గర్వపడే రోజు తీసుకొచ్చారు ఈ రోజు. ఆ రైతులకు కూడా ఇన్నాళ్ళు ఏంటి మన పరిస్థితి అనే నిద్రలేని రాత్రులు, చాలా మంది చనిపోయిన పరిస్థితులు కలిగినాయి. అలాంటి వాళ్ళందరికి కూడాను అంటే మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదనే కదండి ఈ రోజు నిన్న జరిగింది. కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి, వెనకటి పరిస్థితి రాదనే కోరుకుంటున్నాము. రాదనే నమ్మకం కూడా ఉంది నిన్నటి జరిగిన విషయానికి. వచ్చి చూస్తే సార్, ఏదైనా మనం ఒక ఆర్డినరీగా ఒక సొంత గృహం నిర్మించుకోవాలంటేనే 6 నెలల నుండి సంవత్సరాల వరకు పడుతుంది. అలాంటిది ఒక రాజధాని నిర్మించడం అనేది ఒక ఓవర్ నైట్ లోనో లేకపోతే ఒక నెలలోనో 6 నెలలోనో అయ్యేది కాదు. నిదానంగా జరిగిద్దండి. అది ఖచ్చితంగా జరిగిద్దండి. ఎక్కడో కూర్చొని ఏదో అనుకోవడం కాదు. లాస్ట్ 5 ఏళ్ల పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఉందండి. అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంది. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్టండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచ దేశంలో మాది అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికి గర్వపడే పరిస్థితి తీసుకొచ్చారండి. ఎన్నో కంపెనీలను తీసుకొస్తున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి విజనరీ లీడర్ ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రము ఆనాటి కాలంలో చరిత్రలో నిలిచిపోయినటువంటి అమరావతి దేవతల రాజధాని. ఇప్పుడు మన దేవతల రాజధాని అయినటువంటి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ని అమరావతి రాజధానిగా తీసుకొచ్చినటువంటి మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అమరావతి ఇస్ ద సూపర్ స్టార్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అమరావతి రాజధాని కన్ఫర్మ్. చరిత్రలో నిలిచిపోయిన రాజధాని మనం చూస్తున్నాము, ఇంకా ఫ్యూచర్ లో కూడా చూస్తాం. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ప్రతిపక్షంగా ఉన్నప్పుడేమో ఆయన రాజధాని ఇక్కడే, నేను ఇల్లు ఇక్కడే కట్టాను అన్నారు. ఏంటి తర్వాత ఏమో మళ్ళీ వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 పెట్టాలి, 1 సాలదు అన్నారు. ఈ రకరకాలుగా ఇప్పుడేమో ఏదో పేరు కూడా డిసైడ్ చేశారనుకుంటా. నిన్న మొన్న ఏదో గన్ అంటారు, గన్ కల్చర్ లాగా ఏదో గన్ అంటున్నారు చివర్లో. ఇది రకరకాలుగా ఇలా మాట్లాడకూడదు. ఇలా చిన్న చిన్న విషయాలు ఇలా చిల్లరగా మాట్లాడకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదో తొండ ఊసరవల్లి లాగా ఏదో రంగులు 5 నిమిషాలు ఒకసారి ఇలా మారుతా ఉన్నాడు. ఒక టైంలో ముఖ్యమంత్రి, ఇవ్వాలంటే మాజీ ముఖ్యమంత్రి, కానీ ఈ రకంగా మాట్లాడకూడదని నా ఉద్దేశం అండి. చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి కూడా ఇటు అటు ఆలోచించడం కానీ మిత్రపక్షాలు అవి కలుపుకుని వెళ్ళే మనిషే, ఆయన విజన్ ఉన్న మనిషే. కానీ ఈయన కరెక్ట్ గా చెప్తే బాగుంటది. ఇప్పుడు ఒక టైంలో అసలు అది శ్మశానం అన్నారు, ఇవాళేమో గన్ అనే పేరు ఏదో పెట్టమంటున్నారు. ఒక టైంలో ఏమో 3 కావాలి 1 కాదు అన్నారు. ఒకటేమో 34,000 ఎకరాలు సాలదు ఇంకా కావాలి అని కూడా అన్నారు. ఈ రకంగా రకరకాలుగా మాట్లాడితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏం లేదండి, ఆయనకి అవగాహన సరిగ్గా లేదు. మరి ఆయనకి సైడ్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ డిసిషన్ ఇవ్వట్లేదు. ప్రతిదీ ఆయన పగలగొట్టటాలు ఈ వ్యవహారంగానే చేస్తున్నారు.
అది ఆయన కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను పాత వీడియోలు తెప్పించుకొని ఆ టైంలో నేనేం మాట్లాడాను, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అన్నది ఫైనల్ గా ఆయన ఆలోచించుకొని ఈ ఆల్రెడీ ఆయన 11 సీట్లకి దిగిపోయారంటే ఎందుకు దిగియాము అనేది ఎవరో ఒకరు కడుతున్నారు. అందరి రాజధాని అనేది మనసు మార్చుకొని దాన్ని సపోర్ట్ చేసుకుంటాం చాలా మంచిదని నా కోరిక. ఇప్పుడేమో అంతా అప్పుడు బిచ్చకంప పెరిగిపోయి అంతా ఏమీ లేదుగా, వాళ్ళు బ్రహ్మాండం పనులు జరుగుతున్నాయి, విపరీతంగా పనులు జరుగుతున్నాయి. అనుకుంటే ఆయనకి అయిపోయింది రాజధాని, పోలవరం కూడా అయిపోయింది. అది అంతా పనికి మాలిన ఆలోచన. ఇది ఆడవలేక ఏదో అదేని ఇదేని ఒక్క చేయడం ఏమి కాదు. అసలు 3 రాజధానులు లేదు, అసలు ఎక్కడున్నా ఒక్క రాజధాని, అదే అమరావతి రాజధాని అంతే. ఖచ్చితంగా ఎవడు వచ్చినా ఏమి చేయలేడు. ఇక కొత్త కూర్చోవటమే. పార్లమెంట్ పంపిస్తారు, పార్లమెంట్ బిల్లు పాస్ అవుతుంది కంపల్సరీగా. మోడీ చేస్తాడా పని? రాజధాని ఏ డోకా లేదు, ఎన్నికోళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ పార్టీ అయినా రావచ్చు, ఎవరు కదిలించడానికి వెళ్ళారు. వాళ్ళు ఏదో పనికి మాలిన వాళ్ళు, తెలిసి తేలిన వాళ్ళు ఎన్ని పేకు వార్తలే గానీ కరెక్ట్ గా పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 30,000 మంది కూలీలు ఉన్నారు, బ్రహ్మాండంగా అయిపోతుంది పనులు. చాలా మంది చనిపోయి మాకు రాజధాని లేదని 3 ముక్కల మాటలని సైకో చెప్పాడు. సైకో మాటలు మీరు నమ్మొద్దు అని బాబు గారు మొన్న నిర్ణయం తీసుకున్నారు. మేము ఆ నిర్ణయానికి చాలా సంతోషపడ్డామండి. ఎందుకంటే శాఖజీవులు ఉన్నారు అమరావతిలో చాలా మంది. ఎంతమంది రైతులు కష్టపడి ఆ ఉద్యమం చేస్తే వాళ్ళని కొట్టి చంపేసి చాలా చిత్రవదలు చేశారు. మీరు అబద్ధాలు నమ్మొద్దు, నిజాలు చూడండి. ఇప్పుడు యువతను చూసి మీరు మాట్లాడండి. వాళ్ళు ఇస్తామన్న ఉద్యోగాలు దేనికైనా కానీ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందండి. మనం 3 తండ్రులను కాదు, ఒకే తండ్రిని ఎంచుకోవాలి. ఒకే తల్లికి పుడతాం మనం, 3కి పుట్టంగా. అలాగే మనకి రాజధాని ఒకటే అమరావతి చెప్పొచ్చు. మా రాజధాని సార్ మాకు చెప్పారు ఈ రోజు, అమరావతి మన రాజధాని, ఒకటే రాజధాని అని. 3 ముక్కల ఆటలు వద్దు మాకు, ఒకటే మాట ఒకటే పాటలో మేము నడుస్తామండి. పూటకం మాటలు పూటకం వరాలు మాకు వద్దు, ఒకటే మాట ఒకటే పాట. రాజధాని అమరావతి అనే మేము నమ్ముతున్నామండి. నమ్మి ఈ రోజు మీకు మీడియా ఎదురుగా ఇంత ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్నాం. మేము ఇటుకు రాయి కట్టింది అమరావతి కోసమే మన చంద్రబాబు నాయుడు గారు. ఆ ఇటుకని కదిలిటాకి ఎవరి వల్ల కాదు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు ఆ రోజున అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ ఆంధ్ర ప్రాంతంగా విభజించినాయి. కొంతకాలము అక్కడ తెలంగాణలో ఉండి పరిపాలన సాగించారు. మన ఆంధ్రప్రదేశ్ అయిన ఆంధ్రాలో కూడా మనం డెవలప్ చేసుకోవాలి, ఒక రాజధానిని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆయన ఒక బస్సులో ఉండి ఇటు శ్రీకాకుళం నుంచి కానివ్వండి అన్ని విధాలు కూడా సెంటర్ పాయింట్ ఉండితే బాగుండిద్ది అనే ఆలోచనతో ఆయన మేధావుల్ని మరి అలాగే న్యాయ నిపుణుల్ని అందరినీ కూడా సంప్రదించి ఎలాంటి ఆక్షేపం లేకుండా అమరావతి రాజధాని ఉండాలనే ఆలోచనతో అందరూ కూడా ఆ రోజున 2014లో అసెంబ్లీ సమావేశాల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఇక్కడ 34,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలి, రాజధాని అమరావతి ఉండాలి, మరి అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాలని ఆయన శాసనసభ సాక్షిగా ఈ రోజు మనం రికార్డులు తిరిగేసిన కూడా ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ప్రసంగం క్లుప్తంగా వినపడింది. ఆ విధంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి కాదు, అమరావతి మునిగిపోయిద్ది, అమరావతి పనికిరాదు రాజధానికి, ఇది శ్మశానంగా ఉంది అని చెప్పి విమర్శించి ఆయన 3 రాజధానులు అని చెప్పారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన రాజధానిలోనే మీరు పరిపాలన సాగించారు. అదే హైకోర్టు, అదే సెక్రటరియట్. కానీ మీరు 3 రాజధానులు అని చెప్పి మీరు పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టి 3 ప్రాంతాల వాళ్ళని 3 రాజధానిలో ఎక్కడైనా ఒక ఇటుక వేశారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజున. ఇప్పుడు ఈ మావిగన్ అనేది 2014లో ఆయనకి తెలియదా? 3 రాజధానులు అన్నప్పుడు తెలియదా? అంటే ఇప్పుడేనండి కొత్తగా కొన్ని ప్రాంతాల వాళ్ళని రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాము, మీరు చేసింది తప్పు, మీరు పొరపాటు చేశారు. ఒక ఆలోచన, ఒక విధానము, అస్సలు రాజ్యాంగం మీద ఆయనకి ఎలాంటి అవగాహన లేదు. ప్రతి విషయం కూడా ఆయనకి రాజ్యాంగం పట్ల ఆయనకు ఒక అవగాహన అనేది లేదనేది అని వినిపిస్తుంది. అవగాహన లేదు ఆయనకి. ఒక మెంటాలిటీ, ఒక విధానము, ఒక పద్ధతి ప్రకారము యావత్ భారతదేశంలో కూడా 3 రాజధానులు అనేది ఎక్కడా లేదు, ఒకే రాజధాని. అసలు రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేనప్పుడు మీరు 3 రాజధానులు అని చెప్పి ఎలా చెప్పగలిగారు ఆ రోజున? ఏమంటే ఇంటికి పెద్ద దిక్కు లేకుండా ఇల్లు ఎలాగుంటదండి, రాజధాని లేకుండా రాజ్యాంగం ఎలాగుంటదండి? ఏంటి ఆ మాటలు అలా మాట్లాడొచ్చా?
రాజధాని అనేది కంపల్సరీ ఉండాలి. దాన్ని అటు అటు డివైడ్ చేయకూడదు. ఒకళ్ళు చేసినప్పుడు దాన్ని మనం కూడా సహకరించాలి. అంతేగాని ఈ పిచ్చి మాటలు పిచ్చి పనులు చేయకూడదు. ఏదన్నా మానసికంగా ఇబ్బంది ఉంటే డాక్టర్ని చూపించుకోమనండి, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నేను మనవి చేసుకుంటాను. ఏమండి, అక్కడ ఉన్న ప్రజలకి ఈయన రెచ్చగొట్టడం తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ రాజధాని పెట్టారు, అందరికి సెంటర్ ప్లేస్ లో ఉంది, అందరికి అవకాశంగా ఉంది. కానీ ఈ మళ్ళీ కొత్త వ్యాఖ్యలు ఇవన్నీ ఏంటంటే ఏమైనా పిచ్చాయి లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమండి, అమరావతిలో వేస్తులు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇవన్నీ పిచ్చి మాటలండి. ఇప్పుడు అమరావతి అనేది అందరికి సెంటర్ అయిన ప్లేస్, అందరూ వస్తానికి అవకాశం ఉన్న ప్లేస్ కాబట్టి ఆ రోజు ఆయన అది చేశారు. అది బాగుంది. మళ్ళీ దాన్ని చెడగొట్టి అక్కడ అంటారు, ఇక్కడ అంటారు, ఇవన్నీ పిచ్చి మాటలండి. ఇలా చేయకూడదు. ఒక నాయకుడు అయ్యి ఇలా చేయకూడదు. మనం సపోర్ట్ చేసి ఆ బాగుందని మనం ఏదన్నా సలహా ఇవ్వాలి తప్ప ఇలాంటి పనులు చేయకూడదు. ఆయనకి ఏదో మైండ్ పనిచేయట్లేదేమో నాకు అనుమానం. రాజకీయంగా ఒక వైపును ఆయన మానసికంగా కూడా పరిస్థితి బాగలేదు. ఒకసారి వైజాగ్ హాస్పిటల్లో చూపించుకుంటే మంచిదేమో అని నేను అనుకుంటున్నా. ఏమండి, చంద్రబాబు గారు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఒక కూటమి ప్రభుత్వం కలిపి ఒకటి పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చడం, మళ్ళీ ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టడం, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ పిచ్చి పనులు కదా. ఎక్కడైతే ఏమైంది, రాజధానము మనకి దగ్గర కదా, ఇది అన్నిటికీ సెంటరు, అన్ని విధాలుగా ఆలోచించే కదా ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు పిచ్చి మాటలు పిచ్చి పనులు చేయటం అది పద్ధతి కాదు. 3 రాజధానులు ఏంటంటే అసలు ఒక రాజధాని అన్నారు, పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది, నలుగురికి రావడానికి సెంటర్ గా ఉంది. ఇది అన్ని విధాలుగా రోడ్లు కూడా వేశారు, ఇంకా డెవలప్ చేస్తారు. మేము కూడా ఇక్కడ విజయవాడలో మనం రాజధానిలో ఉంటున్నామని గర్వంగా చెప్పుకునే హక్కు మాకు కూడా ఉంటుంది.